హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ డిస్కస్ చేద్దాం. నేను ఎలా ట్రేడ్ చేశాను, ప్లస్ ఇది కాకుండా ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, ప్లస్ లైక్ టాప్ 3 గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాము, అక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూద్దాము. ఓకే, అండ్ ఓవరాల్ మార్కెట్గా క్రిప్టో ఎలా రన్ అవుతుంది చార్ట్ ఇవాళ, ప్లస్ డోజోన్స్, ఎథిరియము, మనకి క్రూడ్ ఆయిల్, గోల్డ్ చార్ట్ చూసేద్దాము. ఓకే, సో నిన్న న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో జిఎస్టీ రిలేటెడ్, ఓకే, సో మార్కెట్ అంటే చాలా వరకు రిలాక్సేషన్ ఇచ్చింది మార్కెట్లో. జిఎస్టీ అనేది తగ్గింది చాలా గూడ్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్స్ లైక్ చూస్తే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో 0% చేస్తారు కంప్లీట్గా, ఆర్ తగ్గించేస్తారు కంప్లీట్గా, కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ తగ్గించేస్తారు. సో ఇట్లా చాలా రిలాక్సేషన్ అయితే ఇచ్చారు జిఎస్టీలో. బట్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో అయితే మార్కెట్ కొంచెం పెరిగి ఉండాలి లేదా పడి ఉండాలి, సైడ్ వేస్ జనరల్లీ ఈ 3 కోణంలో వెళ్తుంది. బట్ ఇవాళ మార్కెట్ చూస్తే ఇక్కడ కంప్లీట్లీ ఫస్ట్ నిఫ్టీ గ్రీన్ పడ్డది, గ్రీన్ పడంగానే ఇక్కడ రెడ్ ఇక గ్రీన్. సో ఇక్కడ సమ్వేర్ డిసైడ్ అయ్యి ఇక్కడ బై చేశాను. ఓకే, ఆప్షన్ బై చేశాను. సమ్వేర్ ఇక్కడ ఈ ఈ లెవెల్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇవాళ రిస్క్ చేసుకోదలుచుకోలేదు. జనరల్లీ జిఎస్టీ న్యూస్ వచ్చింది, ఎలా రియాక్ట్ అవుతుందో మనకు కూడా తెలియదు. మార్కెట్ అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, బట్ మనం అనుకున్న దానికి ఆపోజిట్ రియాక్ట్ అవుతుంది. ఓకే, జనరల్లీ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఇక్కడ గ్రీన్ వచ్చినాక కన్ఫర్మ్ అయింది, ఇక్కడ బై చేస్తాను. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి బ్లూ లైన్, నెక్స్ట్ రెడ్ లైన్, ఇట్లా హిట్ చేసుకుంటే వెళ్ళాలి పైకి. ఓకే, బట్ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి బ్రేక్ అయ్యి కింద పడ్డది కంప్లీట్గా మార్కెట్. ఓకే, సో ఇక్కడ ఈ లెవెల్ నుంచి రివర్స్ అవుతుందని ఎవరు గెస్ చేయలేదు, ఈ లెవెల్ నుంచి పడిపోతుందని ఎవరు గెస్ చేయలేదు. పోనీ ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ అయినా ఒక అనుకోవచ్చు, ఇక్కడ రివర్స్ అయినా అనుకోవచ్చు, బట్ లెవెల్ దగ్గర రివర్స్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి ఫేక్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కింద పడినప్పుడు రివర్స్ అవ్వాలి. కానీ ఇట్లా గాల్లో దీపంలాగా మధ్యలో నుంచి రివర్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొన్నాను, సమ్వేర్ నిఫ్టీ ఇక్కడ వచ్చింది కదా, ఆర్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ వరకు రీచ్ అయినంత వరకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత అంతా పడిపోయింది. ఓకే, సో ఇది ఇవాల్టి ట్రేడ్. అండ్ టాప్ 3 గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాము. ఓకే, సో M&M ఉంది ఫస్ట్ మనకి. ఓకే, M&M చూద్దాం ఫస్ట్, గెయినర్స్ కాబట్టి. ఓకే, మార్కెట్ అంటే పెరిగిందని చెప్తాం, బట్ ఒక రకంగా సైడ్ వేస్ అని నేను అనుకుంటాను మార్కెట్ ఇవాళ. ఇప్పుడు గెయినర్స్ చూద్దాం. M&M. ఓకే, ఇది ఓపెనింగ్ గ్యాప్ అప్ ఇచ్చింది, దీనిలో పెద్దగా ట్రేడ్ ఏమి ఉండదు. ఓకే, అంటే ట్రేడ్ చేయాలంటే ఇక్కడెక్కడ సెల్ చేస్తే ఈ రెడ్ లెవెల్ రీచ్ అవ్వాలి, బట్ రీచ్ కాలేదు. ఇది ఒక ప్రాపర్ ట్రేడ్గా నేనైతే డిసైడ్ కాను. రెడ్ ఇక్కడ సెల్ చేసినాక ఇది టార్గెట్ అవుతుంది, ఇది ఇక్కడ వరకు వచ్చింది, దాని తర్వాత కిందకి వెళ్ళలేదు. బేసికలీ పెద్ద లాస్ ట్రేడ్ చెప్పాలి అంటే. ఓకే, సో ఇంకో స్టాక్ చూద్దాం, బజాజ్ ఫినాన్స్. సో బజాజ్ ఫినాన్స్ అనేది ఫస్ట్ ఒక రెడ్ కాగానే ఇక్కడ బై చేస్తాం మనం. ఈ రెడ్ కాగానే ఇమీడియట్ డిసైడ్ అయిపోతాం, ఇది పైకి వెళ్తాము. ఇక్కడ బై చేస్తాము, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు పేషెన్స్గా. దాని తర్వాత అనేది ఇంకా కింద పడ్డది, ఇంకా పైన టార్గెట్ కూడా లేదు. ఇంకా పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ సమ్వేర్ ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఆర్ ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఇక్కడ బై చేసి ఫస్ట్ ఇక్కడ బై, ఇక్కడ సెల్ సమ్వేర్ మన పాయింట్. ఓకే, అపోలో హాస్పిటల్. ఈజీ ట్రేడ్, బ్రేక్ అవుతుంది, ఇక్కడ బై చేస్తాం. ఇది మన టార్గెట్ బ్లూ, బట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఈ మిడ్లో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, ఇక్కడ వరకు ఎక్కడ మన ఇష్టం పివట్ లెవెల్ వేసుకొని. ఓకే, సో ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తే రెడ్ గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఆర్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బై చేస్తే మరీ మంచిది. ఓకే, సో దాని తర్వాత ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాము.
టాప్ లూజర్స్లో ఫస్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఆబ్వియస్లీ పడిపోవాల్సిందే, మనకి జిఎస్టీ అనేది తీసేశారు కదా ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్కి. సో ఇక్కడ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ ఎంతవరకు పేషెన్స్గా టెస్ట్ చేస్తుంది మనకి. ఇక్కడ కూడా వెయిట్ చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ నెక్స్ట్ ఈ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ బ్లూ ఇక్కడ సమ్వేర్ ఈ ఈ టార్గెట్ కానీ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, బట్ రెడ్ వరకు రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంటే చాలా గ్యాప్ ఉంది బేసికలీ. ఓకే, సో నెక్స్ట్ అనేది టాటా కన్జ్యూమర్. సో టాటా కన్జ్యూమర్ వెరీ డెడ్ ఈజీ ట్రేడ్, ఇక్కడ సెల్ చేస్తాం, బ్లూ అనేది ఫస్ట్ టార్గెట్, గ్రీన్ ఫస్ట్ టార్గెట్, ఇక్కడ ఇంకా కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా డీప్కి వెళ్తే రెడ్ ఆర్ ఇక్కడ మనం బై చేస్తాం, ఇక్కడ కానీ నెక్స్ట్ ఈ టార్గెట్ హిట్ అయింది. ఓకే, అట్లా ఇంకో స్టాక్ చూద్దాం, ఇండస్ ఇండియా బ్యాంక్. సో ఇండస్ ఇండియా బ్యాంక్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇది గ్రీన్ అనే టార్గెట్, బట్ టార్గెట్ రీచ్ కాలేదు, సమ్వేర్ ఇక్కడ కానీ పివట్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం పివట్ వేసుకొని. ఓకే, ఆ టైంలో. సో ఇది ఇవాళ స్టాక్స్. అండ్ ఎథీరియం చూద్దాం, ఎథీరియం కన్నా బిట్కాయిన్ చూస్తే బెటర్. సో రెడ్ ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్ అయిన ఇక్కడ బై చేస్తాము, ఇది మన టార్గెట్ అవుతుంది, కానీ రివర్స్ అయ్యి ఇమీడియట్గా రివర్స్ వచ్చేసింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయినాక సెల్ చేస్తాం, ఈ లెవెల్ బ్రేక్ చేసినాక సెల్ చేస్తాం కదా ఈ లెవెల్ బ్రేక్ అయినాక. సో ఇమీడియట్లీ మన టార్గెట్ ఇది. ఓకే, సో ఇక్కడ రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ నుంచి సమ్వేర్ బై చేసినా ఇంత టార్గెట్ అనమాట. ఓకే, సో డో జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తే ఈ బ్లూ లైన్కి ఎగ్జిట్ కావచ్చు. ఇంకా గోల్డ్ చూస్తే సమ్వేర్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ సమ్వేర్ బై చేయొచ్చు, ఈ పెద్ద క్యాండిల్ పడ్డది కదా, ఈ మిడ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఈ క్యాండిల్ వరకు మనకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా రీచ్ అవుతానని చెప్పలేము మనం. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్స్, ఇక్కడ ఎంట్రీస్ ఎగ్జిట్స్ అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇలా 1 minute టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేయాలి మూమెంట్ బట్టి. ఓకే, మార్కెట్ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చినాయి అంటే జిఎస్టీ తగ్గించింది అంటే ఈ టైంలో పెరుగుతుందని చెప్పలేము, పెరగదని చెప్పలేము, బట్ ఏదైనా మార్కెట్ మూవ్మెంట్ బట్టి మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సో మన న్యూస్ అనేది డిపెండెంట్ కాకూడదు కంప్లీట్గా, మనం చార్ట్స్లో క్యాండిల్స్ చూసి డిసైడ్ కావాలి. ఓకే, న్యూస్ చూడడం అస్సలు మానేయాలి, జస్ట్ ఒక ఐడియా, ఓకే జిఎస్టీలో చేంజెస్ అయినాయి అని ఒక ఐడియా పెట్టుకోవాలి, కానీ అంటే ఒక ఈవెంట్ డే బేసికల్లీ. ఒక జిఎస్టీ రిఫార్మ్స్ సంబంధించి తీసుకొచ్చారు, డిస్కౌంట్స్ ఇచ్చారు, ఇవాళ ఒక ఈవెంట్ డే, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు బేసికలీ. ఓకే, బట్ ఒక ఈవెంట్ డే అని మైండ్లో పెట్టుకోవాలి, అంతేగాని ఈ రోజు పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అని మనం డిస్కస్ చేయకూడదు బేసికలీ. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.